రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు అధినేత కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకొని సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా కవిత స్థాపించిన కొత్త పార్టీపై కేసీఆర్ స్పందించే అవకాశం ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లా కేంద్రాల్లో కార్యకర్తలు జెండాలను ఆవిష్కరించాలని ఇప్పటికే పార్టీ అధిష్టానం ఆదేశించింది. కేవలం ఆహ్వానం ఉన్న ప్రతినిధులు మాత్రమే తెలంగాణ భవన్ సమావేశానికి రావాలని కేటీఆర్ స్పష్టం చేశారు. గత ఏడాది హుజనాబాద్లో రజతోత్సవ వేడుకలు జరుపుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఈ ప్లీనరీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు అధినేత కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాములు. గుడ్ మార్నింగ్ శాలిని. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయి ఆవిర్భావ సమావేశం జరుగుతా ఉంది. పార్టీ ఏర్పడి 25 ఏళ్లు పూర్తి చేసుకొని 26వ సంవత్సరాలకు అడుగుపెట్టిన సందర్భంగా ఇవాళ తెలంగాణ భవన్ లో కేవలం రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని చెప్పి ఇప్పటికే పార్టీ నిర్ణయించింది. ఈ సమావేశం మధ్యాహ్నం 2 తర్వాత తెలంగాణ భవన్ లో ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. కేవలం 300 నుంచి 350 మంది ప్రతినిధులకు మాత్రమే ఈ సమావేశానికి హవాలాలు కూడా పంపినట్టు ఇప్పటికే తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పాటు ముఖ్యంగా తన కూతురు కల్వకుంట్ల కవిత ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మెల్సీకి రాజీనామా చేసి ఈ రోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలతో పాటు బీఆర్ఎస్ పైనే ఎక్కువ స్థాయిలో విమర్శలు ఆరోపణలు చేయడం వంటి పరిణామాలు కొంత బీఆర్ఎస్ శ్రేణుల్ని కలిసివేస్తున్న సంగతి తెలిసింది. దీనిపైన కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావులు ఎవరు కూడా ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ఎక్కడ కూడా మీడియా సమావేశాలు కానీ ఇంకా ఇతర చిట్చాట్ రూపంలో కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. చిన్న ఇతర సెకండ్ క్యాడరీ లీడర్ తప్ప మేము ముఖ్య నాయకులు ఎవరు కూడా కవిత వ్యాఖ్యలపై మాట్లాడలేదు. తాజాగా కవిత కూడా టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర శ్రేణి పేరుతో ఈ నెల 26న హైదరాబాద్ మేడ్చల్లో పార్టీని ఆవిష్కరింపజేసింది. తెలంగాణ రాష్ట్ర శ్రేణి పేరుతో ఆమె ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ జాగృతి అధ్యక్షురాల నుంచి తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలుగా మారడంతో పాటు ఆ పార్టీ ఆవిర్భావం సందర్భంగా కేసీఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం ప్రభుత్వం పైన అటు కేసీఆర్ పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ బీజేపీలపై తూతుమాత్రమైన ఆరోపణలు చేసినప్పటికీ కేసీఆర్ పైన గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి జరిగిన పొరపాట్ల పైన మాత్రం పెద్ద ఎత్తున ఆమె ఆవేశపూర్వకంగా మాట్లాడింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇవాళ తెలంగాణ భవన్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగే ఈ జనరల్ బాడీ సమావేశంలో కేసీఆర్ కవిత చేస్తున్న వ్యాఖ్యల పట్ల, కవిత విషయంలో ఏ విధమైన మనం ముందడుగు వేయాలి, ఎలా స్పందించాలి అనే దానిపైన దిశానిర్దేశం చేస్తారేమని చెప్పి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు కేసీఆర్ ఉపన్యాసం కోసం. దాంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఎన్నికలకు ముందు ఎలాంటి హామీలు ఇచ్చాడు, ఏ విధమైన హామీలు అమలుకు తీసుకుంటున్నాడు చర్యలు, ఇవాళ హైదరాబాద్ పేరుతో మొత్తం పేదల ఇళ్లను కూల్చడం, మధ్యతరగతి వాళ్ళ ఇళ్లను కూల్చడం వంటి పరిణామాలు, తర్వాత ముఖ్యంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు పంటకు బోనస్ వంటి అంశాలు, తర్వాత ఇక ఇతర జిల్లాల్లో కూడా అనేక చోట్ల రైతులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం కొన్ని చర్యలు తీసుకొని ఈ రోజు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పైనే
విమర్శలు గుప్పించి రాజకీయ పాలిటిక్స్, డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇవన్నీ అంశాలు కూడా కేసీఆర్ ప్రస్తావిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ సాయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టామని చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర అందరూ కూడా భాగస్వాములు అని చెప్పి దానిపైన పీసీ ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ వేసింది. ఆ విచారణ కమిషన్ విచారించింది. దానిపైన సిబిఐకి విచారణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రాసింది. మరోవైపు ఆ కమిషన్ నివేదిక తప్పు, అసలు కమిషన్ వేయడమే తప్పు అని చెప్పి కేసీఆర్, హరీష్ రావు, ఐపీఎస్ అధికారులు స్మితా సబర్వాల్, జోషిలు హైకోర్టుకు పోయారు. హైకోర్టు కూడా తాజాగా పీసీ కమిషన్ నివేదికను తప్పుపట్టింది. ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా, ఇతర మార్గాల ద్వారా దాన్ని విచారణ చేపట్టాలని చెప్పి కూడా చెప్పడంతో బీఆర్ఎస్ కు భారీ ఊరట లభించిందని చెప్పి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఎక్కడ కూడా ఊరట లభించలేదు. 1-2 టెక్నికల్ ఇష్యూస్ తో మాత్రమే తీర్పిచ్చింది. దీనిపైన మళ్ళీ భవిష్యత్తులో ఖచ్చితంగా మేము వదిలిపెట్టేది లేదు. అవసరం కూడా సుప్రీంకోర్టుకు వెళ్తాము. సిబిఐకి ఇచ్చి 9 నెలలు అయినా కూడా ఎందుకు విచారణ చేయట్లేదు, సిబిఐ మీద కూడా ఒత్తిడి చేస్తామని చెప్పి చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఈ విషయంలో కూడా ఈ రోజు ప్రభుత్వాన్ని తప్పుపడుతూ మాట్లాడతారా, లేదు ఇంకే విధంగా ముందుకు పోతారని మాత్రం చూడాలి. ఇంకోవైపు పార్టీ సంస్థాగత నిర్మాణం సంబంధించిన విషయంలో భవిష్యత్తులో ఇప్పుడు ఈ జనరల్ బాడీ సమావేశం తర్వాత మళ్ళీ వచ్చే పార్టీ ప్లీనరీ కోసం పార్టీ మెంబర్షిప్ తీసుకోవటం, తర్వాత ఇతర కమిటీలు వేసే దిశగా ఏ విధంగా ముందుకు పోతుంది. ఇక కేసీఆర్ కూడా మరి ఈ సంవత్సరం నుంచి అయినా బయటికి వస్తారా, లేదు మళ్ళీ ఫామ్ హౌస్ నుంచే కేవలం ఇలాంటి సభలకు సమావేశాలకు మాత్రమే వస్తారా, మిగతా రైతుల విషయంలో కానీ ప్రజల విషయంలో కానీ, ముఖ్యంగా ఖమ్మం జిల్లా వెలుగుమట్ల లాంటి సంఘటన జరిగినప్పుడు కనీసం వాళ్ళు బాధితులకు వెళ్లి పరామర్శించకపోవడం వంటి అంశాలు. వైపు పార్లమెంట్ లో డీలిమిటేషన్ బిల్లు వెనక్కిపోయింది, మహిళా బిల్లు 33% రిజర్వేషన్ బిల్లు అది వెనక్కిపోయింది. ఈ పరిణామాలపై కేసీఆర్ వైఖరి ఏముంటుంది అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. ఇవన్నీ అంశాలు ఒకవైపు ఉన్నా కూడా కేవలం ఇవాళ ముఖ్యంగా కవిత యొక్క వ్యాఖ్యలే, కవిత యొక్క పరిణామాలే కొంత బీఆర్ఎస్ కు ప్రధాన ఇబ్బందికరంగా మారాయి. బీజేపీని, కాంగ్రెస్ ను ఎడాపెడా వాయించే కేటీఆర్, హరీష్ రావులు, కేసీఆర్ మాత్రం కవిత విషయంలో మాత్రం ఎక్కడ కూడా నోరు ఇప్పడం లేదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. కేవలం ఇతర నాయకులతో, ఇతర మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతో మీడియా సమావేశాలు పెట్టించి ఏదో మాట్లాడిపిస్తున్నారు తప్ప కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు మాట్లాడకుండా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఎక్కడ కూడా మనోధైర్యం ఉండదు. కవిత విషయంలో ఏమాత్రం మెటక వైఖరి అవలంబించిన పార్టీ ఉనికికే ప్రమాదం అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం జరిగే పార్టీ జనరల్ బాడీ సమావేశంలో కేసీఆర్ చేసే ఉపన్యాసం పైన చాలా కీలక అంశాలు ఉండే అవకాశం ఉందని చెప్పి తెలుస్తా ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాములు.